లాజికల్గా పోతే సార్ డేటా మనం సైబర్ సెక్యూరిటీలో ఎంత వీక్ ఉన్నామో ఇప్పుడు తెలిసిపోయింది. సైబర్ సెక్యూరిటీలో ఎంత వీక్ ఉన్నామని తెలిసిపోయింది. ఎందుకంటే టెలిగ్రామ్ ఇట్ ఈజ్ ఆపరేటెడ్ బై రష్యన్స్. ఇండియాలో దానికి పర్మిషన్ ఉంది, కానీ ఎప్పుడు రష్యాతో అడగచ్చు కదా, ఎవరు ఆరిజినేట్ చేశారు, వాట్సాప్ని ఏ విధంగా అడుగుతున్నారు, రష్యానికి అడగండి. రీసెంట్గా మోడీ గారు వెళ్ళారు, పుతిన్తో అడగండి, ఆరిజిన్ ఆఫ్ ది రష్యా టెలిగ్రామ్ మేడ్ ఆడే కదా. అంటే ఎక్కడికి వెళ్ళింది, ఎప్పుడు ఫోటోలు తీశారు, డిజిటల్ ఫుట్ ప్రింట్స్ ఏమి, లాగిన్స్ ఏంది, లాగౌట్స్ అక్కడ చూడటం. అంటే వెనుకబడింది ఇండియా అనేది డిజిటల్ టెక్నాలజీలో ముందుందని మోడీ గారు చెప్తారు. ఫైనల్ గా దీనికి సొల్యూషన్ అంటూ ఒకటి వస్తుందంటారా? రేపు గురువారం మళ్ళీ కేసు విచారణ ఉంది కాబట్టి ఇప్పటి వరకు సిబిఐ కలెక్ట్ చేసిండేది ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఓన్లీ పబ్లిక్ డొమైన్లో తిరుగుతున్న ఇన్ఫర్మేషన్ మాత్రమే, ఏది కూడా డిజిటల్ ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేయలేదు. 23 లక్షల మందికి సంబంధించిన రిజల్ట్స్ కూడా పబ్లిష్ చేయండి అని ఎన్టీఐకి అడుగుతున్నా కూడా ఎవరిది కూడా పబ్లిష్ చేయడం లేదు సార్. దాంతోపాటు ఇంకొక 2 డేస్లో ఎంత స్పీడ్ ఉందో తెలుస్తుంది, ఇంకా చెప్పలేం. ఇంకా ఓవరాల్గా సార్ అంటే డివై చంద్రచూడ్ గారు ఏం చెప్పారంటే క్యాన్సిల్ చేయడం చాలా కష్టం. ఆయన ఒపీనియన్లో క్యాన్సిల్ చేయడం చాలా కష్టం. మేము ఫ్లాగ్ అప్ చేస్తాం, ఎవరు దీన్ని లబ్ధి పొందినారు, మిస్లీడ్ చేసిన వాళ్ళు ఎవరు, లబ్ధి పొందిన వాళ్ళు, వాళ్ళని ఫైండ్ అవుట్ చేస్తామనేది చెప్పారు. మరి స్టూడెంట్స్ ఎక్కువ మంది క్యాన్సిల్ చేయడం కష్టం అంటే ఏం చేస్తారు? అంటే ఎక్కడైతే పేపర్ లీక్ అయిందో అక్కడ వరకే ఎగ్జామ్ రీకండక్ట్ చేస్తారా, లేదంటే ఆల్ ఓవర్ ఇండియా రీకండక్ట్ చేస్తారా? ఇప్పుడు మీరు అడిగిండేది కరెక్ట్, కానీ ఏ విధంగా అయితే కండక్ట్ చేస్తామంటున్నారో ఎవరు ఉన్నారో వాళ్ళని ఫైండ్ అవుట్ చేయడమే ప్రధాన కర్తవ్యం. ఎగ్జామ్ మాత్రం రీకండక్ట్ చేయరు అనేది అభిప్రాయం. చేయరా? ఎగ్జామ్ 100% రీకండక్ట్ చేయరు. ఎవరైతే బెనిఫిట్స్ పొందారో, ఏ సిటీస్లో బెనిఫిట్ పొందారో ఆ సిటీస్ని మాత్రమే రెడ్ ఫ్లాగ్ చేసి మిగతా వాళ్ళని అందరినీ మాల్ ప్రాక్టీస్ కింద బుక్ చేస్తారు కేసు. అదే 120 సిఆర్పిసి ఏదైతే ఉందో ఇప్పటికి కూడా ఐపీసీ క్రిమినల్ కాన్స్పిరసీ ఎవరెవరు కాన్స్పిరేటర్స్ ఉన్నారో వాళ్ళందరినీ లోపల పెడతారు. మిగతా వాళ్ళందరి రిజల్ట్స్ హోల్డ్ చేయకోకుండా రిలీజ్ చేస్తారు. దాదాపు ఇప్పుడు పిటిషనర్స్ మీరు కంపల్సరీగా ఈ ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేయాలంటే అందరూ పిటిషన్లో ఇంప్లీడ్ కావాలని పిటిషనర్స్ అడుగుతున్నారు. మ్యాక్సిమం 23 లక్షల మంది పిటిషన్లు వేస్తే 100% క్యాన్సిల్ అవుతుంది, క్యాన్సిల్ కావాలంటే. లేకపోతే ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. ఓన్లీ ఎవరైతే లబ్ధి పొందినారో వాళ్ళు మాత్రమే సాధ్యం అవుతుందా 23 లక్షల మంది పిటిషన్లు వేయటం? దానికి కూడా ఆన్సర్ ఉంది. డిజిటల్ టెక్నాలజీలో ప్రతి సెకండ్ అవసరమే. 24 గంటల్లో ఎవరైతే 23 లక్షల మంది ఉన్నారో అందరినీ మోటివేట్ చేసి మన చీఫ్ జస్టిస్ గారికి మమ్మల్ని ఇంప్లీడ్ చేయండి అని ఒక పిటిషన్, ఒక మెయిల్ పెడితే చాలు. మెయిల్ అనేది ఖర్చుతో కూడుకునేది అయితే కాదు, 2 నిమిషాల్లో అయిపోయే పని. 10 నిమిషాల్లో 23 లక్షల మెయిల్స్ పోయినాయంటే ఎందుకు క్యాన్సిల్ కాదు సార్? డిజిటల్ స్ట్రైక్ అంటారు దీన్ని. ఓకేనా? ఇది పరిస్థితి. అయితే ఇప్పుడు బాలాజీ అడ్వకేట్ చెప్తున్న ప్రకారం అయితే ఇది రీకండక్ట్ అనేది ఇంపాసిబుల్ అని తేల్చి చెప్పేశారు. మరి అది పాసిబులా ఇంపాసిబుల్ అనేది రేపు గురువారం కోర్టు తేలుస్తుంది. మరి కోర్టు జస్టిస్ డివై చంద్రచూడ్ ఈ అంశాన్ని చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తున్నారు, లోతుగా క్వశ్చన్స్ వేశారు ఈరోజు అయితే మాత్రం. మరి ఈ నేపథ్యంలో చూసుకున్నట్టుగైతే ఎక్కడైతే లీక్ అయిందో ఆ సెంటర్స్ వరకే ఎగ్జామ్స్ రీకండక్ట్ చేసి మిగతా అదంతా కూడా రిజల్ట్ డిక్లేర్ చేయడానికి చేసే విధంగా సుముఖంగా ఉంది. మరి స్టూడెంట్స్ అందుకు ఒప్పుకుంటారా లేదా, ఒప్పుకోకపోతే పరిస్థితి ఏంటి అనేది కూడా చూడాలి. ఎందుకంటే ఇప్పుడు బాలాజీ గారు కొత్త విషయం కూడా ఒకటి చెప్పారు, ఏంటంటే స్టూడెంట్స్ రీకండక్ట్ చేయాలి అని అందరూ కోరుకుంటే 23 లక్షల మంది కూడా 23 లక్షల పిటిషన్స్ సుప్రీంకోర్టులోకి వస్తే అప్పుడు రీకండక్ట్ అవుతుంది, లేదంటే రీకండక్ట్ కాదు, రీకండక్ట్ అయ్యే అవకాశం లేదు అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇది పరిస్థితి. సుప్రీంకోర్టు నుంచి రామకృష్ణ, RTV, న్యూఢిల్లీ.